మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ కసరత్తు వచ్చే వారంలో ఫైనల్ చేరున్న అధిష్టానం. పింఛన్ లబ్ధిదారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రథమ కర్తవ్యమన్న ఏపీ సీఎం. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత. రేపు నిజామాబాద్ లో అంత్యక్రియలు జరుపుతామని కుటుంబ సభ్యులు వెల్లడి. కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అంజనను దర్శించుకున్న జనసేనాని. డిఎస్ మృతిపై కుమారుడు అరవింద్ ట్వీట్. తండ్రి గురువు అన్ని నాన్నే అన్న బీజేపీ ఎంపీ. రేపు నిజామాబాద్ లో డిఎస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం ఆదేశం. జయశంకర్ జిల్లాలో పొంగి ప్రవహిస్తున్న మానేరు వాగు. భూపాలపల్లి పెద్దపల్లి మధ్య నిలిచిపోయిన రాకపోకలు. జూలై 1వ తేదీన కాఘర్ వ్యతిరేక దినంగా పాటించాలి. మావోయిస్టు పార్టీ భద్రాద్రి అల్లూరు జిల్లాల డివిజన్ కార్యదర్శి ఆజాద్ పిలుపు. హైదరాబాద్ హైట్ నగర్ లో దొంగల బీభత్సం. ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం వెండి నగలు చోరీ. శ్రీశైలం దేవస్థానంలో అంతర్గత బదిలీలు. ఉత్తర్వులు జారీ చేసిన ఆలయ ఈవో పెద్దిరాజు. ఢిల్లీ విమానాశ్రయ ఘటనపై కేంద్రం కీలక ఆదేశాలు. దేశంలోని అన్ని విమానాశ్రయాల తనిఖీ చేయాలని ఆదేశం. ప్రపంచవ్యాప్తంగా పలువురు దృష్టిని ఆకర్షించిన బైడెన్ ట్రంప్. వివిధ అంశాలపై పరస్పరం విమర్శలు. దక్షిణ పేరులో భారీ భూకంపం. విరిగిపడిన కొండ చర్యలు, భయోందోళనలో జలం. టీమిండియా గెలుపు కోసం ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు. రోహిత్, కోహ్లీ ఫోటోలకు భజన చేస్తున్న అభిమానులు. ఇవాళ రాత్రి 8 గంటలకు T20 ఫైనల్ పోరు. న్యూయార్క్ వేదికగా తలపనున్న ఇండియా, సౌత్ ఆఫ్రికా.